న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం నందు ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ ఆత్మీయ సమావేశంలో భాగంగా ముఖ్య అతిథులుగా హాజరైన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు మరియు వినుకొండ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు మరియు శ్రీమతి గోనుగుంట్ల లీలావతి, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఇన్ఛార్జ్ కొంజేటి నాగశ్రీను మరియు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ లెనిన్, అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అభిమానులు మరియు ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ గౌరవ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి మన అభ్యర్థి ఆంజనేయులు గారికి, మానుకోట సుప్రసాద్ గారికి, సుబ్బారావు గారికి, మన నాగశ్రీని గారికి, లెనిన్ గారు, బుజ్జి గారు, అదేవిధంగా మిగతా గౌరవ మిత్రులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ చాలా సంతోషం అయ్యా. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అవసరం కూడా ఇది. ఇప్పుడు ఎన్నికల సమయంలో వాస్తవ పరిస్థితుల్ని మాట్లాడుకునేదానికి, అదేవిధంగా ఎవరన్నా మనకు హెల్ప్ చేసి ఉన్నట్లయితే గతంలో ఇది జరిగింది, భవిష్యత్తులో మీరు ఇది చేయాలని చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది వాస్తవం. సరే, ఇందాక చెప్పారు, సంతోషం. యలమందరావు గారి హయాంలో కొన్ని ప్లాట్లు ఇచ్చారని. ఈ సందర్భంగా నేను కూడా యలమందరావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన లేకపోయినా ఈరోజు చెప్పుకున్నాం కదా. ఆంజనేయులు గారి తరఫున కూడా అభినందనలు. తర్వాత నా వంతు వచ్చింది. నా వంతు వచ్చినప్పుడు కూడా ఆ మిద్దెబావి దగ్గర ఏదో కొంతమంది వచ్చారు. పాపం కొంతమందికే ఇవ్వగలిగినాం. తర్వాత ఇందాక లెన్ని చెప్పినట్టు మరి ఆ స్థలం చేయలేకపోయిన మాట వాస్తవం. ఇంకొంచెం ముందుగా వచ్చినట్టు పని అయ్యేది. సరే, దాన్ని ఇప్పుడు ఆంజనేయులు గారు పూర్తి చేస్తారని నేను మీకు హామీ ఇస్తున్నా. ఇందాక చెప్పేసారు కబ్జా చేశారని. రేపు గవర్నమెంట్ రాగానే కబ్జాలన్నీ విడగొట్టిస్తారు. మీరు అడిగినటువంటి న్యాయమైన కోరిక 20 సెంట్లు పెద్ద ఇబ్బంది ఏమి లేదండి. చూసుకుంటూ చుట్టూరు బ్రహ్మాండంగా ఆక్రమణలు జరిగినాయి. ప్రభుత్వం రాగాలోనే తప్పనిసరిగా ఎడగొట్టించి గౌరవంగా మీకు మీ అసోసియేషన్కి రిజిస్టర్ చేయించి తప్పనిసరిగా అప్పచెబుతారు. మీకున్నటువంటి 9 లక్షలతో పాటుగా నేను, ఆంజనేయులు గారు అందరం కూడా మరలా మీరందరం కలిసి ఇంకా కొంతమేరకు ధనాన్ని వెచ్చించి పర్మనెంట్ భవనాన్ని కట్టించుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దీనితో పాటు ఇల్లు లేనటువంటి, ఇందాక నాకు సుబ్బారావు చెబుతుంటే చాలా ఆనందం వేసింది. నిజాయితీగా మేము లేనటువంటి వారికి అడుగుతామని. తప్పనిసరిగా మంచి లిస్ట్ ఇవ్వండి అయ్యా. లిస్ట్ ఇచ్చినట్టయితే ఇప్పుడు టిట్కో ఇళ్ళు ఉన్నాయి, ఆల్రెడీ పూర్తి అయినాయి. రేపు ఆంజనేయులు గారు రాంగలోనే మొట్టమొదటి 1200 ఇళ్ళు రెడీగా ఉన్నాయి. వాటిలో మీకు ప్రయారిటీ వస్తుంది. ఇంకా స్థలం కూడా పల్లె, డైరెక్ట్గా ఇంట్లోకి చేరవచ్చు. దాంట్లో మీకు అవకాశం ఇవ్వమని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే న్యాయమైన కోరిక మీ దగ్గర ఉంది కాబట్టి. ఇంకా మిగిలినటువంటి ఏమన్నట్లయితే కొత్తగా ఎన్టీఆర్ కాలనీలు వేసే ఆలోచన మరి మన అభ్యర్థికి ఉంది కాబట్టి తప్పనిసరిగా వాటిల్లో కూడా ఏదన్నా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతారు. అన్నిటికీ మించి ఆంజనేయులు గారి చేత అర్జెంటుగా ఆ ఇన్సూరెన్స్ కట్టించుకోండి అయ్యా. ఎందుకంటే ఆయన కడితే 3 ఏళ్ళు ఎవరు చనిపోలేదంట. 3 సంవత్సరాలు మరి మంచి హస్తం. ముందు ఈయన ఇన్సూరెన్స్ ఎట్టన్నా కానీ మనం అందరూ సేఫ్గా ఉంటాం కాబట్టి ఏమంటే రేపే కట్టండి, ఎలక్షన్ కోడ్కి సంబంధం లేదు. అంటే మంచి మనసుతో ఇచ్చింది, మంచిగా ఉపయోగపడిద్దని. ఎవరన్నా ఇన్సూరెన్స్ ఇస్తే డబ్బులు రావాలనుకుంటారు. మనమైతే ఏం కోరుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఆ మంచి మనసుతో ఇచ్చేదాన్ని తప్పనిసరిగా సేకరించండి. ఇంకొకటి సోదరులారా, మీరందరూ చదువుకున్నోళ్ళు, ఎంతో విజ్ఞానవంతులు. అసలు ఈ నియోజకవర్గంలో మీరు లేకుండా ఏ పెళ్ళి జరగదు, ఏ శుభకార్యం జరగదు. మీరు ఉండాల్సిందే కదా. ప్రజల మనసులన్నీ మీకు తెలుసు. 2,60,000 ఓట్లు ఉంటే మీకు 2 లక్షల ఓట్లతో ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి. అంతమంది ఏ కార్యం జరిగినా, చివరికి ఏదన్నా మరణం జరిగినా మిమ్మల్ని పిలుస్తారు. శుభకార్యం అయితే ఇంకా పెళ్ళి కానివ్వండి, ఇంకా అంతకుముందు జరిగే తంతులన్నీ ఈ మధ్య అన్నీ పెరిగినాయి. అన్ని కార్యక్రమాలకి మీరు ఉండాల్సిందే. మరీ లెన్ని అయితే రేట్లు పెంచాడండి. ఇది ఎక్కడ అన్యాయం అండి. మా అమ్మాయి పెళ్లి చేద్దామంటే ఆయన అడిగే మాటలకి నాకే భయం పడుతుంది. గత రివేట్ చేయండి, పేదవాళ్ళ పెళ్లి కొద్దిగా చేయండి. సరే, కెమెరా 20 ఉంటుంది, 50 ఉంటుంది. అందులో కెమెరాలో కూడా 25,000 కూడా ఉంటుంది. బ్రహ్మాండంగా చేస్తారు. 50,000కి మీరు మీ దగ్గర అట్టు ఉందిలే. కానీ సరే, నాకు ఆంజనేయులు గారు మమ్మల్ని లేదు అట్టు ఉంచారు. కానీ అంత బాగానే ఉన్నారులే. కానీ ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా
ఆయన రాజా స్టూడియోలో కానీ నేను చిన్నప్పుడు దిగిన ఫోటోలు ఉంటాయి, నా ఫోటో కూడా పెట్టి ఉంటాడు. అదేవిధంగా ఆజాద్ గారు, ఏమంటే ఉన్నాయా మా ఫోటోలో, ఉంచండి గుర్తుగా, ఆయన మర్చిపోతానలే. ఈ నియోజకవర్గంలో భద్రత, ఈ నియోజకవర్గ అభివృద్ధి కూడా మీ బాధ్యత ఉంది. ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, పట్టణంలో ఏం జరుగుతుంది, వాస్తవాన్ని నేను అనేది వాస్తవాన్ని గమనించండి. మీరు చదువుకున్న వాళ్ళు, పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, 10 మందిలో తిరిగేవాళ్ళు. పొద్దుగూకులయ్యా నియోజకవర్గంలో ఈ రోజున అశాంతి ఉంది. వినుకొండ పట్టణంలో ఎవరికి కూడా భద్రత లేదు. పొద్దుగూకులు మేము విమర్శించుకోవడం కాదు, కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరి హయాంలో శాంతి భద్రతలు ఉన్నాయి, ఎవరి హయాంలో కలిసిమెలిసి ఉన్నారు, ఎవరి హయాంలో ఇబ్బంది లేకుండా అభివృద్ధి జరిగింది అనేది కూడా మీరు ఆలోచన చేయండి. మేమైతే యలమందరావు గారైనా, మల్లికార్జునరావు గారైనా, ఆంజనేయులు గారైనా 4 పనులు చేశాం, మిమ్మల్ని గౌరవించాం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఒక్కసారి గమనించి మీ మనసుకి ఏది మంచిది అనుకుంటే అది చేయండి. నేను కూడా ఈ మధ్య మా ఎంపీ గారిని చూసి స్టైల్ మార్చా. డైరెక్ట్ ఓటు అడగటంలా ఆంజనేయులు గారు మంచి వ్యక్తి, ఎదురున్నటువంటి బ్రహ్మనాయుడు గారు మంచి వ్యక్తి. ఎవరు మంచి వ్యక్తి అనుకుంటే వారికి మంచి ఓట్లు వేయండి, ఎవరు గౌరవిస్తారనుకుంటే వారికి చేయండి. ఎవరు అబద్ధాలు మాట్లాడతారో, ఎవరు బూతులు తిడతారో అది మీకు తెలుసు. అవన్నీ కూడా ఆలోచన చేసుకొని మంచి వ్యక్తి అయినటువంటి ఆంజనేయులు గారిని బలపరచండి. తప్పనిసరిగా మంచి జరిగిద్ది, మీకు మంచి చేస్తారు. ఆయన వెన్నంటి నేను కూడా ఉంటా. శ్రీకృష్ణదేవరాయలు గారు ఇంకా మంచి వ్యక్తి. ఎందుకంటే మేమిద్దరం నిత్యం 20 ఏళ్ళ నుంచి ఆయన ఈ రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేశారండి. కళ్ళజోళ్ళు ఆపరేషన్లో చిన్న దుర్ఘటన జరిగిన వంట సామాన్ తీసుకొని పరిగెట్టేవాళ్ళు. ఆయన వెనుకెడితే మేము పరిగెట్టలేక అలుపొచ్చేది నాకైతే, నేను ఎమ్మెల్యే ఉండి కూడా. ఆయన ఎమ్మెల్యేగా లేకపోయినా ఆయన చేస్తూ ఉంటే ఆయన వెనుకెడితే నేను పోలేకపోయేవాడిని. అంటే అంత యాక్టివ్గా ఉండేవాళ్ళు ప్రజాసేవ చేసే దాంట్లో. పోనీ ఎమ్మెల్యే అయ్యాక ఏమైనా మానుకున్నా అంటే మేము మానుకున్నాం, కానీ ఆయన మాత్రం మానుకోవాలా. ఈ రోజు ఇంకొక ఆయన ఇంకొకటి పెట్టిన ఇంకో ఫౌండేషన్, దాని పేరు నేను ఇంకోటి మర్చిపోయినా, అదేదో మరి అది ఎలక్షన్ ముందు వచ్చింది, మరి ఇప్పుడు కనపట్టాలా. నేనైతే గర్వంగా చెబుతా, రాజీవ్ ఫౌండేషన్ చేయలేకపోయానని. కానీ శివశక్తి ఫౌండేషన్ ద్వారా 25 సంవత్సరాల నుంచి నిరంతరం చేస్తున్నారు. ఇంకా 25 సంవత్సరాలు కూడా చేస్తానని చెబుతున్నారు. మంచి వ్యక్తుల్ని ప్రోత్సహించండి. మీకు ఏ సందర్భం వచ్చినా ఖచ్చితంగా ఆయన ఆదుకుంటాడు. ప్రభుత్వ పరంగా మీకు కావలసినటువంటి కార్యక్రమాలన్నీ ఆయన చేస్తారు, ఎంపీ గారు చేస్తారు. నేను మీకు తోడుగా ఉంటా. తప్పనిసరిగా మీ బిల్డింగ్ కట్టించే ఏర్పాట్లో నేను మీకు తోడుగా ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా అన్ని కులాలు కలిసిమెలిసి ఇంత యూనిట్గా ఈ ఉభయ రాష్ట్రాల్లోనే వినుకొండ అసోసియేషన్కి మంచి పేరుందంటే మీరందరూ ఎంత కలిసి ఉంటున్నారో దాన్ని బట్టి నాకు అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి పిలిచినటువంటి కమిటీ వారికి, సోదరులందరూ కూడా పేరున హృదయపూర్వక